డైలీ 6 సెకండ్స్ వీడియోస్ పెడితే చాలు మీ యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ అయిద్దని చెప్పేసి చాలా మంది పిల్ల బచ్చాలు ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో మీద టెక్స్ట్ పెట్టేసి సో దానికి ఒక సాంగ్ పెట్టి ఎక్స్పోర్ట్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయండి ఒక 30 days ఇట్లాగా. సో మీ ఛానల్ మౌంటేషన్ అయ్యిద్దని చెప్తున్నారు అనమాట. గాయస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మెథడ్ని యూజ్ చేసి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అంటే 6 seconds షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసి ఒక 30 days వరకు అప్లోడ్ చేస్తే మంచిగా వ్యూస్ వచ్చి మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చి మీ ఛానల్ మౌంటేషన్ అయినా సరే 1 year తర్వాత అయినా 2 years తర్వాత అయినా 6 months తర్వాత అయినా సరే మీ ఛానల్కి ఉన్న మౌంటేషన్ అనేది పోయిద్ది. ఎందుకు పోయిద్ది అంటే మీరు మీ ఫేస్ చూపించట్లేదు, మీ వాయిస్ లేదు, దాంట్లో ఎలాంటి హ్యూమన్ వాల్యూస్ పెట్టట్లేదు అనమాట. అంటే మనిషి నుంచి వాయిస్ లేదు, మనిషి కనపడతలేదు, మీ కెమెరాతో రికార్డ్ చేసింది ఏం లేదు. ఎక్కడి నుంచో ఒక ఫోటో తీసుకొస్తున్నారు, దాని మీద టెక్స్ట్ పెడుతున్నారు, ఎవరి పాటనో పెట్టేసి 6 seconds చేసి కైన్ మాస్టర్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి పెడుతున్నారు. సో ఇలాంటి వీడియోస్ని యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. కొన్ని రోజుల తర్వాత అయినా సరే మీ ఛానల్ డిలీట్ అయిపోయింది, లేకపోతే ఛానల్ కొన్న మౌంటేషన్ అయితే పోయిద్ది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మీ ఓన్ కంటెంట్ చేయండి, ఓన్గా మీ ఫేస్తో కెమెరా ముందుకు రండి, వాయిస్ చెప్పండి. సో మీకు ఫేమ్ వస్తుంది, ఒక కమ్యూనిటీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీ ఛానల్ పర్మనెంట్గా యూట్యూబ్లో ఉంటుంది అనమాట. సో నేను నా ఛానల్ స్టార్ట్ చేసి ఒక 6 years అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఛానల్ డిలీట్ అవ్వలేదు, నా ఛానల్కి ఉన్న మౌంటేషన్ పోలేదు, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు అనమాట. మీరేంటి ఏముంది, నేనేమో పెద్ద హార్డ్ వర్క్ చేసేది లేదు కదా అని చెప్పేసి 6 seconds వీడియోలు క్రియేట్ చేసి ఒక 30 days పెట్టారు. సో మౌంటేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏంటి, మౌంటేషన్ అయింది కదా అని చెప్పేసి మీ ఫేస్తో సరే మౌంటేషన్ అయింది కదా అని చెప్పేసి మీ ఫేస్తో వీడియోలు చేద్దాం అనుకుంటారు, లేకపోతే మీ పిల్లలతో వీడియోలు చేద్దాం అనుకుంటారు. సో అప్పుడేం జరిగిద్ది, కొన్ని రోజులకైనా సరే మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసిన 6 seconds వీడియోస్ ఉంటాయి కదా, దీంట్లో ఈ హ్యూమన్ వాల్యూస్ లేవు కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ అన్న వస్తుంది, స్పామ్ డిసెప్టివ్ అని చెప్పేసి ఆ పాలసీ కింద అన్నా సరే మీ ఛానల్ డిలీట్ అయిపోద్ది, లేకపోతే ఛానల్ కొన్న మానిటైజేషన్ పోయిద్ది అనమాట. ఈ పిల్ల బచ్చాలను నమ్మి, అంటే యూట్యూబ్లోకి ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ పిల్ల బచ్చాలను చెప్పిన మాటలు నమ్మొద్దు అనమాట. హార్డ్ వర్క్ చేయాలి, కెమెరా ముందుకు రావాలి, మన వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వ్లాగ్స్ అన్నా చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, మనం చెప్పే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉండాలి, వాయిస్ ఉండాలి, తమ్లైన్లు ఉండాలి, చాలా ఉండాలన్నమాట. ఏదో కైన్ మాస్టర్లోకి వెళ్ళి ఒక ఫోటో పెట్టి దాని మీద టెక్స్ట్ పెట్టి దానికి ఒక సాంగ్ ఇచ్చి అప్లోడ్ చేసి నేను మౌంటేషన్ చేసుకుని డబ్బులు సంపాదిస్తా అంటే అవ్వదు. సో అట్లా డబ్బులు వచ్చేది ఉంటే అందరూ అలాగే చేస్తారు కదా. అప్పుడు ప్రసాద్ టెక్ అన్నండో అన్న అలాగే చేస్తారు కదా. తెలుగు టెక్ టూట్స్ అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు, హిందీలో టెక్నికల్ గురించి అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు, టెక్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఈ బ్రో ఉన్నారు. వీళ్ళంతా అప్పుడు అన్బాక్సింగ్లు చేసి స్టూడియోలు పెట్టుకొని చాలా ఇన్వెస్ట్ చేసి మైక్లు, ట్రైపాడ్లు, కెమెరాలు కొని చేయాల్సిన అవసరం వీళ్ళకి కూడా లేదు కదా. జస్ట్ 6 seconds వీడియోలు పెట్టుకొని వీళ్ళు కూడా మౌంటేషన్ చేసుకొని ఛానల్స్కి వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు కదా. సో నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దు. వీళ్ళేం చెప్తారంటే, మీ ఛానల్ని మేము 30 daysలోనే మౌంటేషన్ చేస్తాము, పెయిడ్ కోర్స్ ఇస్తున్నాము, మా దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఒక 5-6 వేలు మీ దగ్గర నుంచి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రెస్పాండ్ అవ్వరు. సో రెస్పాండ్ అయ్యి ఆ పర్సన్, ఇప్పుడు మీకు ఎవరైతే చెప్తున్నాడో ఈ సోదంతా, ఆ పర్సన్ మీకు రెస్పాండ్ అయ్యి మీ ఛానల్ మౌంటేషన్ చేసినా సరే అది ఎంతకాలం ఉంటుంది, మీ ఛానల్ ఎంతకాలం ఉంటుంది అని షూరిటీ ఇస్తాడా, బాండ్ పేపర్ మీద రాసిస్తాడా, ఇవ్వలేడు అనమాట. సో ఎంతకాలం మౌంటేషన్ ఉంటుందో మీకు తెలుసా? తెలియదు. ఎప్పుడు పోయిద్దో కూడా తెలియదు. పెద్ద ఛానల్సే ఎగిరిపోయినాయి అనమాట, పెద్ద ఛానల్సే డిలీట్ అయిపోయినాయి. సో మీ ఛానల్ అయితే ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, మీ సొంతగా ట్రై చేయండి. కొంచెం భయం ఉన్నా, మాట్లాడటం రాకపోయినా సరే మీ కెమెరా ముందుకు రాండి, మాట్లాడటం నేర్చుకోండి, వీడియో ఎడిటింగ్ చేయడం ఎట్లా నేర్చుకోండి, వాయిస్ ఓవర్ ఎట్లా నేర్చుకోండి. సో ఇవి ఏమీ తెలియకుండా యూట్యూబ్లోకి వచ్చేద్దాము, మౌంటేషన్ చేసుకుందాము, సంపాదించుకుందాము, ఒక 5,000 పెట్టైనా సరే కోర్సులు తీసుకుందాము అని చెప్పేసి ఈ ఆలోచనలతో రావద్దనమాట. సో ఎవరికి పుణ్యానికి డబ్బులు ఇవ్వదు యూట్యూబ్. కష్టపడాలి. మాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి అంటేనే మేము ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వీడియోలు చేసి, ఆ సిగ్నల్ లేకపోతే వేరే సిగ్నల్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి వీడియోలు అప్లోడ్ చేసి కైన్ మాస్టర్లకి పెయిడ్ సబ్స్క్రిప్షన్లు తీసుకొని వీడియో ఎడిటింగ్లు చేస్తే ఇప్పుడు మౌంటేషన్ ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేస్తుంది అనమాట. ఈ పిల్ల బచ్చాలు చెప్పే మాటలు నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ట్రాప్లో పడొద్దు. తప్పకుండా కష్టపడాలి. మీరు మీ ఛానల్ పర్మనెంట్గా ఉండాలంటే
సో ఇలాంటి 6 సెకండ్స్ షార్ట్ వీడియోలు వద్దు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి, కెమెరా ముందుకు రండి, షార్ట్ వీడియోనే చెప్పండి. షార్ట్ వీడియోలో చెప్పి మీ ఛానల్ అప్లోడ్ చేసుకోండి. మంచిగా రీచ్ వస్తుంది, మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచిగా కామెంట్లు వస్తాయి, లైక్స్ వస్తాయి, డిస్లైక్స్ వస్తాయి. కామెంట్స్ వచ్చినప్పుడు వాటికి రిప్లైలు ఇవ్వండి. సో ఇది ఫాలో అవ్వాలన్నమాట. 6 సెకండ్ల వీడియోలు పెట్టి మానిటైజేషన్ చేస్తాం, పెయిడ్ కోర్సులు ఉన్నాయి, మా దాంట్లో జాయిన్ అవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేమేమో డబ్బులు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం, మీరేమో మీకు మానిటైజేషన్ అయ్యిద్ది, కొన్ని రోజుల తర్వాత ఛానల్ ఉంటుందో పోయిద్దో మాది సంబంధం లేదు అని చెప్తారు. సో ట్రాప్లో పడొద్దు, పడి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఈ వీడియో ఇంతే. సో మీకు 6 సెకండ్స్లో వీడియో లేసి మానిటైజేషన్ అయినా అది ఏ టైం వరకు ఉంటుందో ఎవరికి తెలియదు. ఛానల్ డిలీట్ అయిపోతే వాళ్ళకి సంబంధం ఉండదు. మీకు మళ్ళీ మానిటైజేషన్ వచ్చి ఈ స్పామ్ డిసెప్టివ్ ఈ పాలసీ కింద మీ ఛానల్ కొన్న మానిటైజేషన్ పోయినా, ఛానల్ పోయినా మీరు లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ పిల్ల బచ్చాగాడికి డబ్బులు ఆల్రెడీ మీరు సెండ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మీ సొంత వీడియోలు పెట్టారు, వాడు చెప్పినట్టు 6 సెకండ్స్ వీడియోలు కూడా పెట్టారు అనమాట. సో ఇదంతా టైం వేస్ట్ అనమాట. టైం వేస్ట్, మనీ వేస్ట్. సో మీరు పెట్టిన ఎఫెక్ట్స్ ఇవన్నీ వేస్ట్ అనమాట. సో జెన్యున్ వేలో చేయండి, పర్మనెంట్గా యూట్యూబ్లో ఉండండి, డబ్బులు సంపాదించుకోండి, మీకు కొంచెం ఫేమ్ వస్తుంది, కొంత కమ్యూనిటీ బిల్డ్ అయ్యిద్ది. సో పెయిడ్ ప్రమోషన్లు వస్తాయి. సో మీకున్న ఫియర్ కూడా పోయిద్ది అనమాట. సో ఇది ట్రై చేయండి, ఇది వర్కింగ్ మెథడ్ అనమాట నేను చెప్పింది. సో అందరూ ఇలాగే ట్రై చేశారు, అందరూ ఇలాగే మానిటైజేషన్ చేసుకున్నారు, అందరూ సక్సెస్ అయ్యారు. వాళ్ళ ఛానల్ స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ పిల్ల బచ్చాకాల్లో చెప్పే మాటలు నమ్మి కొంతమంది ఛానల్స్ ఇప్పటికే ఎగిరిపోయినాయి. సో ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దు. థ్యాంక్ యూ.